హలో అండి. ఈరోజు వీడియోలోని వరలక్ష్మి పూజకి అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకోవడానికి నేను ఇలా డిజైన్ వచ్చేలాగా బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్కి కాయిన్స్తోని డబుల్ పేస్టర్తో ఇలా అంటించేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక అట్టముక్క తీసుకుని ఆ అట్టముక్క ఇలా మకర తోరణం కింద అమ్మవారి సైజుని బట్టి ఎన్ని ఇంచులు తీసుకుంటే బాగుంటుందో దాన్ని బట్టి ఇలా తీసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఒక అట్టముక్క. తర్వాత ఆ అట్టముక్కకి డబుల్ పేస్టర్ అంటించేసుకుని కాయిన్స్ అంటించేసుకోవాలి చుట్టూతానే. తర్వాత పైన డిజైన్ వచ్చేలాగా పైన శిఖరంలాగా 3 కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ తీసుకుని ఇలా అంటించేసుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. అట్టముక్కకి మిగతాది ఓన్గా ఉన్నదని చుట్టూతానే కలర్ వేసేసుకున్నాను. ఈ అట్టముక్క వచ్చేసి తర్వాత అమ్మవారిని ఇలా బియ్యంలోని తమలపాకు వేసి ఇలా డిజైన్ చేసుకున్న ఈ మకర తోరణం కూడా అలంకరించేసుకుంటే రెడీ అయిపోయిందండి అమ్మవారు పూజకి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి.